ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఏంటా ఉదయమే పూజ చేస్తూ వీడియో పెడుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను పూజ చేసేసరికి టైం ఎంత అయిందో తెలుసా అండి? ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఇంత త్వరగా ఎందుకు పూజ చేస్తున్నానంటే, ఈరోజు మా బాబు కాన్వకేషన్ డే అండి. కాలేజ్కి కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు మా బాబు. ఈరోజు కాలేజ్కి వెళ్ళి డిగ్రీ పట్టాన్ని తీసుకొని రోజు వచ్చింది. అమ్మ, నువ్వు డాడీ తప్పకుండా ఉండాలి, నేను మీతో పాలు పంచుకోవాలి అన్నప్పుడు మొదటైతే నేను రానని చెప్పేశాను. బట్ ఎందుకనో ఈసారి అయితే ఈ విషయంలో గట్టిగానే మొండికేశాడండి. తప్పకుండా ఎదురు రావాలి, మనమందరం కలిసి ఆ పట్టాన్ని తీసుకోవాలి, నా అచీవ్మెంట్లో నీ భాగం కూడా చాలా ఉంది, నువ్వు కూడా కలిసి ఉంటేనే నేను ఆ ఆనందాన్ని మెమరీగా ఎంజాయ్ చేయగలను అని గట్టిగానే చెప్పాడండి. ఇక సరే, కనీసం డాడీ నువ్వే వెళ్ళొచ్చే అన్నా కానీ డాడీ ఉండాలి, నువ్వు ఉండాలి తప్పకుండా అనేసరికి ఇక చేసేదేం లేక ముగ్గురం కలిసి బయలుదేరాం. విజయవాడకి వెళ్ళి కాలేజ్లో పట్టా తీసుకోవాలి అని ఇంకా ముగ్గురం కలిసి నిర్ణయించుకొని బయలుదేరాం. ఆ ప్రకారంగానే ట్రైన్ ఎర్లీ మార్నింగ్ అండి 5 o'clockకి. ఇక చేసేదేం లేక 3కే లేచి దేవుడి దీపారాధన అయితే ఫస్ట్ దేవుడితో పూజతోనే నా డే స్టార్ట్ అవుతుందండి. ఫినిష్ చేసుకొని ఫాస్ట్గా బయలుదేరిపోయి స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇదిగో ట్రైన్ కూడా వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఇంకేముంది, కాలేజ్కి ఎంట్రన్స్. మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా, అంటే ఫ్రెండ్స్ని అందరినీ కూడా మీట్ అవుతారు కదండి, చూసారు కదా. కాలేజ్కి ఎంటర్ అయ్యేసరికి మా అబ్బాయి ఇక మమ్మల్ని ఒక చోట కూర్చోమని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ మీట్ అవ్వడానికని వెళ్ళిపోయాడండి. నాకు కాలేజ్ని చూడగానే మన ఓల్డ్ కాలేజ్ డేస్, ఓల్డ్ ఫ్రెండ్స్, ఎవరికన్నా కాలేజ్ డేస్ మెమరీస్ గుర్తొస్తాయి కదా. అలాగే కొద్దిసేపు కూర్చొని అక్కడి వాతావరణాన్ని చూస్తూ, ఆ పిల్లల్ని చూస్తూ నా కాలేజ్ డేస్ కూడా కొంచెం గుర్తు చేసేసుకొని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. అందరూ అయితే చాలా హ్యాపీగా మంచి సూటు బూటు వేసుకొని అందరూ రెడీ అయ్యారండి. అమ్మాయిల సంతోషం అయితే ముఖ్యంగా చెప్పక్కర్లేదండి. ఏదేమైనా ఎంజాయ్ చేయాలంటే, ఏదన్నా హ్యాపీని షేర్ చేసుకోవాలంటే ఏదైనా మన అమ్మాయిల తర్వాతే అని నేనైతే చెప్తానండి. ఎందుకంటే అబ్బాయిలు వాళ్ళ ఆనందాన్ని ఏదైనా సరే పైకి వ్యక్తం చేయలేరని అనుకుంటానండి. వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని అన్నీ కూడా అమ్మాయిలు ఓపెన్గా చేయగలుగుతారు. ఇక్కడ చూసారు కదా, నాకు నచ్చి చిన్న చిన్న బిట్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాళ్ళు లాస్ట్ డే మెమరీస్ కింద మంచిగా రెడీ అయ్యి వచ్చి చక్కగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు. బట్ అబ్బాయిలకైతే అది ఏమీ ఉండదు. నలుగురు ఫ్రెండ్స్ని మీట్ అయ్యామా, హాయ్ బాయ్ అంటూ, మామ చెప్పు అంటూ చిల్ అయ్యామా, అంతటితో వదిలేస్తారండి. ఈ ఫోటోషూట్స్ అవి అయితే వీళ్ళ వల్ల కానే కాదు. మా అబ్బాయికి సూట్తో ఒక్క ఫోటో తీయాలనుకున్నాను కానీ ఎక్కడ నేను ఫోన్ పట్టుకొని తిరిగేసరికి పక్కకి వెళ్ళిపోయేవాడు. నువ్వు నాకు ఫొటోస్ తీయొద్దు అంటూ. ఇది ఇక్కడ ఏంటంటే మనకి లంచ్ బ్రేక్ టైం అండి. చూసారు కదా, పేరెంట్స్ క్రౌడ్ అయితే ఫుల్ ఉందండి, చాలా క్రౌడ్ ఉంది. బట్ ఇక్కడ మన లంచ్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ మేము లంచ్ ఫినిష్ చేసుకొని ఇక ప్రోగ్రామ్ జరిగే ప్లేస్కి వెళ్ళి అటెండ్ అవ్వడమే. అప్పటికే వాళ్ళు ఫోన్స్ కాల్స్ చేసేస్తున్నారు. అంటే మేమే కొంచెం లేట్గా రీచ్ అయ్యామనుకోండి. ఇంకా ఎంటర్ అయిపోయాము. ఎక్కడైతే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారో అక్కడికి ఎంటర్ అయిపోయామండి. నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది. మా బాబు అయితే మంచి యాంగ్జైటీతో వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ మీట్ అవుతానని హ్యాపీగా ఉన్నాడు. సో వాడి హ్యాపీనెస్లో నా హ్యాపీనెస్ని కూడా చూసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ప్రతి పేరెంట్ కళ్ళల్లో కూడా చాలా ఆనందాన్ని అయితే చూశానండి. ఏంటంటే ఎంత కష్టపడి పిల్లలకి ఫీజులు కట్టి అన్నీ చేసి ఎన్ని ఒడిదుడుకులు వచ్చి అంత చేసినప్పటికీ అంత ఈజీగా అయితే మా అబ్బాయికి ఈ పట్టా అయితే వచ్చేలేదు సుమండి. మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ చూసామండి. మేము ఎన్నో టెన్షన్లు పడ్డాము. యాక్చువల్గా అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానని కూడా ఎవరికి తెలియదండి. ఏదో చిన్న చిన్న బిట్స్ తీసుకుంటున్నాను అనుకున్నాడు మా అబ్బాయి. జీవితంలో ఫేస్ చేసిన అనుకోని సంఘటనల ద్వారా మేము కొన్ని విషయాలు అయితే నేర్చుకోవడంతో పాటు మా అబ్బాయి వాటన్నింటినీ ఎదుర్కొని మొదటి సాధించిన ఈ విజయాన్ని నేను ఒక తీపి జ్ఞాపకంగా మలుచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని పోస్ట్ చేసేయాలనుకున్నానండి. ఏ ముందులే డిగ్రీ పట్టా తీసుకుంటేనే ఈవిడ ఇంత
ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి అనుకోవచ్చు. బట్ అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు డిగ్రీ సాధించడం ఒక ఎత్తు అయితే, మనం కలలో కూడా ఊహించని సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు వాటిని ఎదిరించి పోరాడుతున్న సమయంలో పిల్లలు మనకి అండగా నిలబడి ఇలాంటి విజయాలను అందిస్తే అది తప్పకుండా ఎప్రిషియేట్ చేయాల్సిన విషయమే కదండి మరి అది. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో ద్వారా నేను మా పిల్లలిద్దరికీ కూడా ఒక విషయాన్ని అయితే కన్వే చేయాలని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనం అయితే పిల్లలతో ఉండలేకపోవచ్చు కదా. బట్ మనం నేర్పించిన ఈ విషయాలు, మనం చెప్పిన ఈ మాటలు ఒక మెమరీగా అయితే గుర్తుంటాయి కదా. అందుకే ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను వాళ్ళకి. బట్ ఈ వీడియో ద్వారాగా మళ్ళీ వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎంత కష్టంలోనైనా సరే జీవితంలో సిబ్లింగ్స్ని అయితే మాత్రం దూరం చేసుకోకూడదండి. అదే నేను కోరుకుంటున్నాను. మనం ఉన్నంత వరకు ఎలాగూ వాళ్ళు కలిసే ఉంటారు. బట్ వాళ్ళ జీవితంలో చివరి ఘట్టాల వరకు కూడా వాళ్ళు ఒకరికి ఒకరు కష్టంలో ఒకరికొకరు తోడుగా నిలబడి నీకు నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని అయితే ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలండి. సిబ్లింగ్స్ ఎప్పుడు కూడా తప్పు చేసిన వారిలా ఎవ్వరూ ఎప్పుడు కూడా నిలబడకూడదు. ముందు ఇంకా ఎన్నో విజయాలను వాళ్ళిద్దరూ కూడా సాధించి వాళ్ళ విజయాలను నేను ఎక్కడున్నా సరే చూసి ఆనందించడంతో పాటు నేను ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడూ అయితే కోరుకుంటూ ఉంటానండి. ఇక్కడైతే నిజంగా పిల్లల ఆనందాన్ని చూసి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నేనే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరి పేరెంట్ కూడా జీవితంలో మొదట సాధించిన విజయాలు కదా పిల్లలు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మెమరీస్ని ఎంతగానో గుర్తు చేసుకొని హ్యాపీగా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసి, నేను ఇందాక చెప్పినట్టుగానే కొన్ని ఫోజులు ఫోటోషూట్లు వీళ్ళు కూడా ట్రై చేశారండి. ఎంత ట్రై చేసినప్పటికీ మన ఆడవాళ్ళని అయితే మించిపోలేరండి. ఏదో ట్రై చేశారు, వాటికి చాలా టైం పట్టింది. లాస్ట్కి ఇక మళ్ళీ ఎవరి గూటికి వాళ్ళు చేరిపోవడానికి రెడీ అయిపోయారు. లాస్ట్లో అయితే ఈ ఒక్క బిట్టు నేను ట్రై చేయమంటే మా అబ్బాయి వాళ్ళ అందరితో కలిసి ట్రై చేశాడండి. కంగ్రాచులేషన్స్ మై హీరో. ఇదేనండి నా జీవితంలో వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్. మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా నా వీడియో చివరి వరకు విన్న వారికి థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మై హీరో.